హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కుకింగ్ టైమ్. ఈరోజు రెసిపీ సింపుల్ వేలో హెల్దీ అండ్ టేస్టీగా చేసుకునే పాలక్ ఎగ్ బుజ్జి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మనం ఇప్పుడు చూసేద్దాం. ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 2, పాలకూర కట్టలు 2, గుడ్లు 3, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, నూనె, కరివేపాకు. పాలకూరని శుభ్రం చేసి కట్ చేసుకుని పెట్టుకోండి. అలాగే ఆనియన్, పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అలానే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకుని కొద్దిగా ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఈలోపు మనం పాలకూరని వాష్ చేసి పెట్టుకుని ఆనియన్స్ ఫ్రై అయ్యాక పాలకూరని అందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అన్నీ ఒకసారి కలిపి మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ వరకు వదిలేయాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే ఆకుకూర ఆల్మోస్ట్ మగ్గిపోయి ఉంటుందండి. మనం ఎలాంటి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆకుకూరని వాటర్ రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు కొద్దిగా పసుపు, మీ రుచికి తగ్గ ఉప్పు యాడ్ చేసుకుని ఒకసారి కలిపి 5 మినిట్స్ వరకు వదిలేయాలి. ఇప్పుడు ఆకుకూరలో వాటర్ అన్ని ఇంకిపోయిన తర్వాత మనం తీసి పెట్టుకున్న 3 గుడ్లని పగలగొట్టుకుని వేసుకోవాలి. గుడ్లు వేసిన వెంటనే కలపొద్దు. ఒక 2 మినిట్స్ మూత పెట్టి వదిలేయండి. ఇప్పుడు మనం వేసిన గుడ్లని ఆకుకూరని ఒకసారి కలిపి అది కొంచెం మనకు పీసెస్ కింద తగిలితేనే బాగుంటుందండి. కాబట్టి బాగా ఎక్కువగా కలపొద్దు. కొంచెం రఫ్గా అలా కలిపి ఒక 5 మినిట్స్ వరకు వదిలేయండి. మనం వేసిన ఎగ్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. బాగా కలిపి ఒక 2 మినిట్స్ వదిలేయండి. 2 మినిట్స్ తర్వాత లాస్ట్లో 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. పూర్తిగా ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి. కానీ ధనియాల పొడి టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది. ఒకసారి మిక్స్ చేసి 1 మినిట్ వదిలేయండి. టేస్టీ అండ్ హెల్దీ పాలక్ ఎగ్ బుజ్జి రెడీ టు సర్వ్. దీని బెనిఫిట్స్ కూడా నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను, చూడండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్.